వానాకాలం సీజను ఆరంభమైంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు పూర్తిస్థాయిలో విస్తరించని పరిస్థితి. అదనూ పదునూ పోతుందనే భయంతో ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే చాలామంది రైతులు సోయా సాగు చేశారు. చాలా ప్రాంతాల్లో పంట ఎదుగుదల దశకు చేరుకుంది. అయితే జైనత్ మండలంలోని లక్ష్మీపూర్లో సాగైన సోయా పంటలో ప్రైవేటు విత్తనాలు సరిగా మొలకెత్తలేదు. వాతావరణ ప్రభావమో విత్తన లోపమో అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖరతో మా ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ రంగంపై ఎలినినో ప్రభావం ఎలా ఉంటుందనేది పక్కన పెడితే ప్రస్తుత విత్తన దశలోనే ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నకిలీదేదో అసలుదేదో తెలుసుకోలేక సతమత పడాల్సి వస్తుంది. తాజాగా జైనత్ మండలం లక్ష్మీపూర్లో ఒక గ్రామంలోనే 405 ఎకరాలలో సోయా విత్తనం మొలకెత్తలేదు. ఫలితంగా రైతుల్లో ఒక ఆందోళన కనిపిస్తుంది. జైనత్ మండలం లక్ష్మీపూర్లో 405 ఎకరాల్లో సోయా విత్తనం మొలకెత్తలేదు. అక్కడ తేలిందేంటి? లక్ష్మీపూర్ గ్రామంలో ఒకటే చేన్లో ఒకే రైతు మాలవిక రకాన్ని అదేవిధంగా పక్కకు ఈ తేజస్వి రకాన్ని వేయడం జరిగింది. ఒకే రోజు వర్షపాతం సుమారుగా 62 నుంచి 65 మిల్లీమీటర్లు వర్షపాతం కురవడం జరిగింది. మరి మొలక శాతము గమనించడం జరిగింది. సాధారణంగా 33 మొలకలు ఉండాలి ఒక స్క్వేర్ మీటర్లో ఆన్ యావరేజ్గా. సో 5-6 ప్లేసెస్లో చూసుకున్నట్లయితే తేజస్వి మొలక శాతం అనేది మ్యాక్సిమం 15 ఉండడం అనేది గమనించడం జరిగింది. మరి పక్కకు వేసిన మాలవిక రకంలో చూసినట్లయితే యావరేజ్గా 40 నుంచి 50-55 వరకు కూడా ఉన్నాయి. అంటే రైతులు తీసుకున్న ఫీడ్బ్యాక్ ప్రకారంగా వర్షము ఆ రోజు పడ్డది. రెయిన్ఫాల్ డీటెయిల్స్ ప్రకారంగా ఒకటే చేన్లో పక్కకి మరి 2 రకాలు విభిన్నంగా కనబడుతున్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా మేము సైంటిఫిక్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని వ్యవసాయ శాఖ అదేవిధంగా సర్దారు కంపెనీకి సంబంధించి వాళ్ళు మరి చర్చించుకొని ఫర్దర్గా ముందుకు పోయే అవకాశం ఉంది. ఒక రకంగా ఇప్పటికే విత్తన దశ దాటిపోయింది. నాణ్యత ఉంది లేదనే విషయం ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఇలాంటి పరిస్థితిలో మళ్ళీ ఇప్పుడు రైతు విత్తనం వేసుకోవడానికి సమయం అనుకూలంగా ఉందా లేదా వేసుకోవాలా? ముఖ్యంగా ఏంటంటే సోయాబీన్ విత్తడానికి జూలై మొదటి వారం అంటే మ్యాక్సిమం ఒక 10వ తారీఖు వరకు విత్తుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి 60 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కురిసినాకనే ఇంకా అంటే ఈ మొదటి వారంలో కూడా విత్తుకోవాలి. లేదు అంటే సోయాబీన్ కాకుండా మిగతా వేరే పంటలకు పత్తి కానీ తర్వాత కంది కానీ ఇతర పంటలకు పోతేనే బాగుంటుంది. రైతులకు కొంతమంది కంపెనీలు అయితేనేమి కొంతమంది డీలర్లు అయితేనే నకిలీ విత్తనాలు ఇస్తున్నారనే అంశం అడపాదడప బయటకు వస్తూనే ఉంది. అలాంటి సమయంలో అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. ఆ ప్రయత్నాలు చేయట్లేదని అనిపిస్తుంది. ఇది నిజం కాదంటారు. ఖరీఫ్ సీజన్కే ముందు ఈ రైతు ముంగిట శాస్త్రవేత్తలు కానీ వివిధ రకాల మాధ్యమాల ద్వారా కానీ ఈ సీడ్ టెస్టింగ్ అంటే జెర్మినేషన్ పర్సంటేజ్ విత్తనం వేయకముందు ఒక ర్యాండమ్గా ఒక 100 విత్తనాలు చూసుకొని ట్రే పద్ధతి ద్వారా కానీ వాటర్ పేపర్ పద్ధతి కానీ భూమిలో వేసుకొని దాని మొలక శాతాన్ని గమనించుకోవాలని ముందటి నుంచే చెప్తా ఉన్నాము. సో ఆ విధంగా కూడా కొంత రైతులు చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా నాణ్యత లేని వాళ్ళ యొక్క డౌట్ వస్తే దాని పరంగా మా యొక్క వ్యవసాయ విశ్వవిద్యాలయం కానీ పరిశోధనా స్థానం కానీ కృషి విజ్ఞాన కేంద్రం కానీ వాటిని నివృత్తి చేసే అవకాశం ఉంటుంది. మొలకెత్తని విత్తనాల శాంపుల్స్ మీరు సేకరించారు. వాటిని మీరు ఇక్కడ ప్రయోగశాలలో పరిశీలించారు లేదా మీరు ప్రాథమికంగా మీరు కొంత జర్మినేషన్ తక్కువ తేలింది. ఒకవేళ అది నిజమని తేలితే ఏం జరుగుతుందంటే పరిణామం ప్రభుత్వం నుంచి కానీ లేదా వ్యవసాయ శాఖ నుంచి కానీ? భూమిలోనే వేసిన దాని ప్రకారం కాకుండా మిగిలి ఉన్న విత్తన శాంపుల్స్ని కూడా ల్యాబ్ టెస్టింగ్ కూడా పంపించమని చెప్పడం జరిగింది. నాసీ రకము అని తేలినట్లయితే అది ఫర్దర్గా మార్కెట్లో రాకుండా రైతులకు అందజేయకుండా తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. రైతులకు జరిగిన నష్టాన్ని ఎట్లా పూడ్చాలంటారు సార్? నిర్ణయం అనేది కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి వాళ్ళకు తగు న్యాయం చేయాలని వాళ్ళు చర్చ అనేది జరుగుతూ ఉంది. విత్తనం ఏదైనా నాణ్యత ఉందా లేదన్నది తెలుసుకోవాల్సిన ప్రథమ కర్తవ్యం రైతుపైనే ఉందనే అభిప్రాయం ఆయన నుంచి వ్యక్తమవుతుంది. ఒకవేళ పరిశీలనలో నమూనాలు సేకరించిన తర్వాత వచ్చిన వ్యత్యాసాన్ని పరిగణలో తీసుకుంటే ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామనే సూచన వినిపిస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.